సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ సర్వే పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. 16 లక్షల మంది బీసీలను ఏ విధంగా తీసేస్తారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలు చేసి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆ విషయం ప్రజలు గమనించారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలోనే ఎవరికి కూడా కనబడడం లేదు. వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమైనా విన్నారా? ఎప్పుడన్నా మీరు? 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లాగో మంచి మాటలు రావు. ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు పిలుస్తా ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తని వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు, నీ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. నీ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి చూపించాడు. మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పాడు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమగానే ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్దా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద, మీ మీదే చేయాలని, ముఖ్యమంత్రి మీద, ఈ మంత్రుల మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన చూపించి, దీని ప్రకారం బీసీలో ఎక్కున్నాం, మీ ప్రకారం మా 16 లక్షల మంది బీసీలను చంపేసిరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే కాగితాలు చింపేసేసి తగలబెడితే తెల్లారి దాన్ని పట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు.